వెల్కమ్ టు ఐ న్యూస్. పైకంతా ప్రశాంతం, లోపల మాత్రం అగ్ని పర్వతం అన్నట్టుగా ఉంది తెలంగాణ బీజేపీ పరిస్థితి. బయటకు మేమంతా ఒక్కటే అని కమలనాథులు చెప్తున్నా అంతర్గతంగా మాత్రం ఎంపీల మధ్య వార్ తారాస్థాయికి చేరింది. 8 మంది ఎంపీలు గెలిచినా ఏ ఇద్దరి మధ్య సయోధ్య లేదు. పైగా ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య కూడా సఖ్యత లేదని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ అంతర్గత కలహాలు తెలంగాణలో అధికారం సాధించాలనే బీజేపీ లక్ష్యానికి గండి కొడుతున్నాయా? అధిష్టానం ఎందుకు సీరియస్ అయింది? మీ వల్ల కాదు, మేం మరో కొత్త నేతను చూసుకుంటామని ఢిల్లీ అధిష్టానం రాష్ట్ర నాయకులకు అల్టిమేటం ఇచ్చేదాకా పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకుని బీజేపీ దూకుడు మీదున్నట్లు కనిపించింది. కానీ ఆ గెలుపు ఉత్సాహం పార్టీలో ఐక్యతను తీసుకురాలేకపోయింది. గెలిచిన 8 మంది ఎంపీలు 8 దారులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కేంద్ర మంత్రులుగా ఉన్న జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ల మధ్య కూడా సఖ్యత లేదని తెలుస్తోంది. పార్టీని అధికారంలోకి తెచ్చే సత్తా ఈ నాయకులకు ఉందా అన్న సందేహాలు అధిష్టానానికి ఉన్నట్లు సమాచారం. స్థానిక నాయకత్వంపై నమ్మకం కుదరకపోవడంతో పార్టీని ముందుకు నడిపించే ఒక బలమైన మాస్ గ్లామర్ నాయకుడి కోసం బీజేపీ అధిష్టానం అన్వేషిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇతర పార్టీల నుండి బలమైన నాయకులను లాగితే తప్ప తెలంగాణలో అధికారం సాధ్యం కాదని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసించడం, కలిసి పనిచేద్దామని ఆహ్వానించడం రాష్ట్ర బీజేపీ నేతలకు మింగుడు పడ్డం లేదు. ఇది స్థానిక నాయకత్వం యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బండి సంజయ్ కుమారుడి వివాదం తర్వాత పార్టీలోని సీనియర్లు ఎవరూ ఆయనకు బాసటగా నిలవలేదన్నది బహిరంగ రహస్యం. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య ఒకప్పుడు ఉన్న సఖ్యత ఇప్పుడు పూర్తిగా కనుమరుగైంది. కేంద్ర మంత్రులుగా ఉన్న వీరిద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుని ఢిల్లీకి పిలిపించి రాష్ట్రంలోని పరిస్థితులపై సీరియస్ అయ్యారు. అంతా బాగుంది అని చెప్పినందుకు అమిత్ షా అసహనం వ్యక్తం చేశారని, వాస్తవాలను దాచొద్దని మందలించారని సమాచారం. త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా తెలంగాణ బీజేపీలో చిచ్చురెప్పుతోంది. మంత్రి పదవి కోసం ఎవరికి వారు లాబింగ్ చేసుకుంటున్నారు. కానీ ఏ ఒక్క ఎంపీకి మరొక ఎంపీ మద్దతు తెలపడం లేదు. రాష్ట్ర పార్టీ సైతం ఎవరి పేరునో గట్టిగా సిఫార్సు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యమని ప్రధాని మోదీ పదే పదే చెబుతున్నప్పటికీ ఎంపీల మధ్య సమన్వయ లోపం, అంతర్గత కుమ్ములాటలు పార్టీని ఆ దిశగా నడిపించడం లేదు. ఇలాగే కొనసాగితే తెలంగాణలో కమలం వికసించడం కలేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధిష్టానం ఈ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.